హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. గైస్, ఈ వీడియోలో నేనేం చెప్తానంటే కామెంట్స్ని మనం ఎలా రిట్రీవ్ చేయాలి. ప్రీవియస్ వీడియోలో అయితే మనం కామెంట్స్ అయితే డేటాబేస్లోకి సెండ్ చేసాం. అండ్ ఈ వీడియోలో ఏంటంటే ఆ సెండ్ చేసిన డేటాని ఎలా రిట్రీవ్ చేసుకోవాలి యాజ్ ఏ లిస్ట్గా, ఒక లిస్ట్ వైజ్గా ఎలాగనేది రిట్రీవ్ చేసుకోవాలనేది ఈ వీడియోలో చెప్తాను గైస్. లాస్ట్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా అనేది స్కిప్ చేస్తే మీకు ఏం అర్థం కాదు గైస్. నేను ఫస్ట్గా ఏం చేశానంటే ఇక్కడ లేఅవుట్ డిజైనింగ్ అనేది నేను క్రియేట్ చేశాను గైస్. సింపుల్గా ఉంటుంది, మీరు కూడా ట్రై చేయండి. అంటే ఈ డిజైనింగ్ అనేది మీరు ఎలాగైనా చేసుకోవచ్చు. ఇక్కడ ఐటమ్ కామెంట్ ఉంది కదా, దీన్ని చూపిస్తాను చూడండి. ఇది జస్ట్ ఇది ఏంటంటే, అండ్ ఇక్కడ ఫస్ట్ ఏంటంటే యూజర్ నేమ్ ఉంటుంది, అండ్ అలాగే ప్రొఫైల్ పిక్ అనేది ఉంటుంది, అండ్ ఇక్కడ డేట్ ఉంటుంది, అండ్ అలాగే ఫైనల్గా ఇక్కడ కామెంట్ కూడా ఉంటుంది. ఇది జస్ట్ సింపుల్ డిజైన్ గైస్, మీరు కూడా ఈజీగా చేసుకోవచ్చు. మీరు ట్రై చేయండి, మీకు ఎలా కావాలంటే అలా చేసుకోండి. కామెంట్ డిజైనింగ్ కాబట్టి నేనైతే నార్మల్గా చూపిస్తాను. ఒకసారి అయితే స్క్రోల్ చేసి చూపిస్తాను గైస్, మీకు చూసుకొని అయితే మీరైతే ఎంటర్ చేసుకోండి. అండ్ మీరు చూసుకోండి, ఇక్కడ జస్ట్ నేను ఓన్లీ టెక్స్ట్ వ్యూలు అండ్ ఒక ఇమేజ్ వ్యూతో అది డిజైన్ చేశాను సింపుల్గా. అండ్ అయితే దీన్ని క్లోజ్ చేస్తున్నాను. అండ్ ఇప్పుడు మనం ఏంటంటే ఖచ్చితంగా దీంట్లో ఒక అడాప్టర్ని యూజ్ చేస్తాం, అండ్ అలాగే మోడల్ని యూజ్ చేస్తాం. ఈ రెండాటిని యూజ్ చేసి ఇప్పుడు మనమైతే కంప్లీట్ చేద్దాం. ఫస్ట్ ఏంటంటే మోడల్ తీసుకోండి. ఈ మోడల్ మీద రైట్ క్లిక్ ఇచ్చి ఇక్కడ న్యూ జావా క్లాస్ ఉందిగా, అండ్ ఇక్కడ మోడల్ తీసుకోండి. ఈ మోడల్ ఏంటంటే కామెంట్ లిస్ట్. ఇక్కడ కామెంట్ లిస్ట్ కాబట్టి దీన్ని ఎంటర్ చేయండి. అండ్ ఇది ఒక క్లాస్ అనేది క్రియేట్ అయ్యింది. అండ్ ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఈ కామెంట్ లిస్ట్ కోసం మీరు ఏవైతే మీరు డేటాబేస్లో సెండ్ చేస్తారో వాటినే మీరు ఈ కామెంట్ లిస్ట్గా తీసుకోండి. కాపీ, అండ్ ఇక్కడ కామెంట్ లిస్ట్ స్ట్రింగ్ తీసుకోండి అండ్ పేస్ట్. సేమ్ మళ్ళీ ఇక్కడ కాపీ అండ్ పేస్ట్. సేమ్ మళ్ళీ డేట్ కాపీ అండ్ ఇక్కడ పేస్ట్. యాజ్ ఇట్ ఈజ్గా ఉండాలి గైస్. నేమ్స్ ఎటువంటి చేంజెస్ వచ్చినా మీకు యాప్ క్రాష్ అయిపోతుంది. ఆల్ట్ ప్లస్ ఎంటర్ మీద క్లిక్ చేసి ఇక్కడ కన్స్ట్రక్టర్ వస్తుంది, ఈ మొత్తాన్ని కన్స్ట్రక్ట్ చేయండి. అండ్ ఒక ఎంటీ కన్స్ట్రక్టర్ కూడా తీసుకోండి, ఇది మనకు అవసరం అవుతుంది. కామెంట్ లిస్ట్ అండ్ అలాగే ఇక్కడ గెటర్ సెటర్ మెథడ్. బట్ మనకి దీంట్లో ఏంటంటే సెటర్ అవసరం లేదు, కానీ గెటరే కావాలి. ఎందుకంటే ఆల్రెడీ మనం డేటాని అయితే సెట్ చేస్తాం. ఇప్పుడు మనకి గెటర్ ఒకటి సరిపోతుంది. ఈ గెటర్ని తీసుకోండి. అండ్ అలాగే ఇప్పుడు దీని అయితే క్లోజ్ చేసేయండి. ఇప్పుడు మనకు అడాప్టర్ కూడా కావాలి. అడాప్టర్ కోసం రైట్ క్లిక్ ఇవ్వండి, అండ్ ఇక్కడ న్యూ జావా క్లాస్, అండ్ ఇక్కడ కామెంట్ అడాప్టర్. దానికోసం ఫస్ట్ మనం ఒక వ్యూ హోల్డర్ని అయితే క్రియేట్ చేసుకున్నాం. పబ్లిక్ క్లాస్ వ్యూ హోల్డర్ ఎక్స్టెన్స్ అండ్ రీసైక్లర్ వ్యూ హోల్డర్. ఇక్కడ సేమ్ ఆల్ట్ ప్లస్ ఎంటర్ మీద క్లిక్ చేయండి. క్రియేట్ కన్స్ట్రక్టర్ ఉంటుంది, దీని మీద క్లిక్ చేయండి. అండ్ ఇప్పుడు ఏంటంటే మనం సేమ్ ఇక్కడ ఎక్స్టెన్స్ రీసైక్లర్ వ్యూ అండ్ ఇక్కడ అడాప్టర్ మనకి కామెంట్ అడాప్టర్ వ్యూ హోల్డర్. ఇక్కడ సేమ్ ఆల్ట్ ప్లస్ ఎంటర్ ఇంప్లిమెంట్ మెథడ్స్ ఎంటర్ చేస్తే మనకి ఇక్కడ 3 మెథడ్స్ అనేవి ఇంప్లిమెంట్ అవుతాయి. అండ్ ఇందులో ఫస్ట్ మనం ఏంటంటే కాంటాక్ట్స్ని అయితే పాస్ చేయండి. కాంటాక్ట్ అండ్ అలాగే లిస్ట్ మనం ఏదైతే తీసుకున్నామో ఆ లిస్ట్ని అయితే ఇక్కడ పాస్ చేయండి. దానికోసం లిస్ట్ ఏంటంటే మనకి కామెంట్ లిస్ట్ తీసుకోండి. అండ్ సేమ్ ఆల్ట్ ప్లస్ ఎంటర్ కన్స్ట్రక్టర్ ఈ మొత్తాన్ని అయితే కన్స్ట్రక్ట్ చేయండి. అండ్ ఇక్కడ వ్యూ హోల్డర్ అంటే మనం ఏదైతే ఐటమ్ని క్రియేట్ చేసామో అది మనకి విజిబుల్ అవ్వాలి. దానికోసం మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఒక వ్యూని తీసుకుందాం. వ్యూ లేఅవుట్ ఇన్ఫ్లేటర్ అండ్ ఫ్రమ్ కాంటెక్స్ట్. అండ్ ఇక్కడ ఇన్ఫ్లేట్ చేస్తాం మనం ఏదైతే లేఅవుట్ తీసుకున్నామో. దానికోసం మీరు ఏం చేస్తారంటే ఈ ఆర్ ఏదైతే ఉందో డ్రాబుల్ ఫైల్స్ దాన్ని అయితే ఇంపోర్ట్ చేసుకోండి. ఇక్కడ లేఅవుట్ అండ్ అలాగే ఐటమ్ కామెంట్ దీని అయితే ఇక్కడ తీసుకోండి. అండ్ అలాగే పేరెంట్ అండ్ ఫాల్స్ అటాచ్డ్ రూట్. ఇక్కడ రిటర్న్ న్యూ వ్యూ హోల్డర్ అండ్ వ్యూ. అండ్ మనకి ఇక్కడ గెట్ ఐటమ్ కౌంట్లో మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఐటమ్ కౌంట్ ఎంత ఉండాలంటే లిస్ట్స్ ఉన్నాయి కదా, దాని సైజ్ ఎంత అయితే ఉంటుందో అంత. అండ్ మన దగ్గర లేఅవుట్లో ఉన్నవి అంటే మన ఐటమ్ కామెంట్ లేఅవుట్ క్రియేట్ చేసాం కదా, అందులో ఉన్నవన్నీ ఇక్కడ తీసుకోండి. అక్కడ సర్కిల్ ఇమేజ్ వ్యూ, ఇది ఏంటంటే ప్రొఫైల్, అలాగే టెక్స్ట్ వ్యూలో మొత్తం మనకి కామెంట్, డేట్
యూజర్ నేమ్. వీటిని అయితే ఇప్పుడు ఇనిషియలైజేషన్ చేద్దాం. ఓకే గైస్, ఇక్కడైతే ఇనిషియలైజేషన్ కంప్లీట్ అయిపోయింది. అండ్ మనం ఏంటంటే ఇప్పుడు వీటిని అయితే రిట్రీవ్ చేద్దాం ఫస్ట్. దానికోసం నేను కింద ఒక మెథడ్ అయితే తీసుకుంటాను. ప్రైవేట్ వాయిడ్ గెట్ యూజర్ ఇన్ఫో. ఈ ఇన్ఫోలో మనకి మెయిన్గా ఏముంటాయంటే, అండ్ ఇందులో ఇమేజ్ వ్యూ అండ్ సేమ్ ఇమేజ్ వ్యూ అండ్ టెక్స్ట్ వ్యూ అండ్ ఇక్కడ ఒక స్ట్రింగ్ ఉంటుంది. ఈ స్ట్రింగ్ ఏంటంటే పబ్లిషర్. అండ్ ఇప్పుడు ఏంటంటే మనం ఫైర్ బేస్ నుంచి అయితే డేటాని రిట్రీవ్ చేసుకుందాం. దానికోసం మనం డేటాబేస్ రిఫరెన్స్ ఫైర్ బేస్ ఇన్స్టెన్స్ గెట్ రిఫరెన్స్ అండ్ చైల్డ్ ఏంటంటే యూజర్స్. అండ్ ఇక్కడ ఇంకో చైల్డ్ తీసుకొని పబ్లిషర్ రిఫరెన్స్ యాడ్ వాల్యూ ఈవెంట్ లిజనర్ న్యూ వాల్యూ ఈవెంట్ లిజనర్. అండ్ ఇప్పుడు మనకి ఏమేమి కావాలి, ఆల్రెడీ మనం అయితే ఒక మోడల్ అయితే క్రియేట్ చేసుకున్నాం. యూజర్ లిస్ట్ అండ్ స్నాప్షాట్ గెట్ వాల్యూ యూజర్ లిస్ట్ క్లాస్. అండ్ ఇప్పుడు యూజర్ లిస్ట్ని యూజ్ చేసుకొని మనం ఫస్ట్ ఏంటంటే టెక్స్ట్ వ్యూ అనేది ఏంటి, యూజర్ నేమ్ అనుకున్నాం. ఇక్కడ యూజర్ లిస్ట్ గెట్ యూజర్ నేమ్. అండ్ అలాగే గ్లైడ్ లైబ్రరీని అయితే యూజ్ చేసుకొని గ్లైడ్ విత్ కాంటెక్స్ట్ లోడ్. ఇందులో మనం ప్రొఫైల్ ఇమేజ్ అయితే సెట్ చేసుకున్నాం. గెట్ ప్రొఫైల్ ప్లేస్ హోల్డర్ డ్రాబుల్ డాట్ ప్రొఫైల్ ఇమేజ్ అండ్ ఇంటూ ఇమేజ్ వ్యూ. ఓకే గాయ్స్, ఇదైతే కంప్లీట్ అయిపోయింది. అని దీన్ని అయితే క్లోజ్ చేసేయండి. ఇక్కడ మనకి ఆన్ బైండ్ వ్యూ హోల్డర్ అనే ఇంకో మెథడ్ అయితే ఉంటుంది. దీంట్లో మనం కామెంట్ లిస్ట్ గెట్ పొజిషన్. ఫస్ట్ ఏంటంటే హోల్డర్ డాట్ ఇక్కడ మనం కామెంట్ సెట్ టెక్స్ట్ కామెంట్ లిస్ట్ గెట్ కామెంట్. అండ్ అలాగే ఇప్పుడు ఈ డేట్ ఏంటంటే మనం తీసుకున్న టైం స్టాంప్లో ఫస్ట్ అయితే ఆ టైం స్టాంప్ని కన్వర్ట్ చేయాలి. మనం ఆల్రెడీ పోస్ట్ అడాప్టర్లో టైం స్టాంప్ని అయితే కన్వర్ట్ చేసాం. ఇదిగోండి, ఇక్కడ టైం స్టాంప్ని డేట్గా కన్వర్ట్ చేసుకున్నాం కాబట్టి దీన్ని కాపీ చేసుకోండి. అండ్ అలాగే ఇక్కడైతే పేస్ట్ చేసేయండి. అండ్ ఇక్కడ కామెంట్ లిస్ట్ ఇక్కడ గెట్ డేట్ అండ్ ఇక్కడ హోల్డర్ డాట్ డేట్ సెట్ టెక్స్ట్ ఏంటంటే డేట్. మనం ఈ ఫార్మాట్లో అనుకున్నాం కాబట్టి మనం ఇక్కడ డేట్ ఈ విధంగా తీసుకున్నాం. అండ్ ఇక్కడ గెట్ పబ్లిషర్ ఇన్ఫో అండ్ హోల్డర్ డాట్ ప్రొఫైల్ అండ్ హోల్డర్ డాట్ యూజర్ నేమ్ అండ్ అలాగే కామెంట్ లిస్ట్ గెట్ పబ్లిషర్. ఓకే గైస్, ఇవి మన కామెంట్స్ అయితే వచ్చేస్తాయి. అండ్ ఇప్పుడు కామెంట్ యాక్టివిటీకి రండి. ఇక్కడ మనకి మెయిన్గా రీసైక్లర్ వ్యూ తీసుకుంటాం. రీసైక్లర్ వ్యూ అండ్ అలాగే లిస్ట్ కామెంట్ లిస్ట్ అండ్ ఫైనల్గా కామెంట్ అడాప్టర్. ఫస్ట్ రీసైక్లర్ వ్యూని అయితే ఇనిషియలైజేషన్ చేద్దాం. రీసైక్లర్ వ్యూ అండ్ ఇప్పుడు రీసైక్లర్ వ్యూ సెట్ హ్యాస్ ఫిక్స్డ్ సైజ్ అండ్ రూ. దీనికి లేఅవుట్ మేనేజ్ సెట్ చేయాలి. ఆల్రెడీ మనం XML అయితే సెట్ చేసుకున్నాం. అండ్ ఇప్పుడు కామెంట్ అయితే ఇప్పుడు తీసుకున్నాం. ఇక్కడ గెట్ కామెంట్స్ ఒక మెథడ్ని తీసుకున్నాం, క్రియేట్ మెథడ్. అండ్ ఇప్పుడు లిస్ట్ న్యూ అర్రే లిస్ట్. ఇక్కడ డేటాబేస్ రిఫరెన్స్ ఫైర్ బేస్ డేటాబేస్ గెట్ ఇన్స్టెన్స్ గెట్ రిఫరెన్స్ అండ్ చైల్డ్ ఏమో కామెంట్స్ యాజ్ ఇట్ ఈస్గా ఉండేటట్టు చూసుకోండి. అలాగే అండ్ చైల్డ్ పోస్ట్ ఐడి
ఇక్కడ డేటాబేస్ రిఫరెన్స్, యాడ్ వాల్యూ ఈవెంట్ లిజనర్, న్యూ వాల్యూ ఈవెంట్ లిజనర్. అండ్ ఇక్కడ లిస్ట్ క్లియర్ చేసేయండి. అండ్ అలాగే ఫర్ లూప్ తీసుకుందాం 4. డేటా స్నాప్షాట్ గెట్ చిల్డ్రన్. అండ్ ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇక్కడ కామెంట్ లిస్ట్, డేటా స్నాప్షాట్ గెట్ వాల్యూ, కామెంట్ లిస్ట్ క్లాస్. అండ్ మనం ఏదైతే లిస్ట్ ఉందో దాన్ని యాడ్ చేద్దాం ఇక్కడ కామెంట్ లిస్ట్. అండ్ అలాగే ఇక్కడ అడాప్టర్, న్యూ కామెంట్ అడాప్టర్. కామెంట్ అడాప్టర్లో 2 ఉంటే ఆ రెండిట్లో పాస్ చేద్దాం. అండ్ అలాగే లిస్ట్. అండ్ ఇప్పుడు రీసైక్లర్లు సెట్ అడాప్టర్ నోటిఫై డేటా సెట్ చేంజ్. ఓకే గైస్, అండ్ ఓవరాల్గా అయితే ఇది మనకు కంప్లీట్ అయిపోయింది. అండ్ దీన్ని క్లోజ్ చేసేయండి. ఇప్పుడు ఏంటంటే మనం ఒకసారి అయితే యాప్ని రన్ చేసి చూద్దాం. ఓకే గైస్, ఇక్కడ చూడండి మన యాప్ అయితే రన్ అయిపోయింది. అండ్ అలాగే నేను ఒక కామెంట్ యాక్టివిటీని ఓపెన్ చేసి మీకు చూపిస్తాను. అండ్ ఇక్కడ ఆల్రెడీ నేను 2 కామెంట్స్ అయితే చేశాను గైస్. అండ్ థర్డ్ చేస్తున్నాను, సూపర్ అని కామెంట్ చేస్తాను. చూడండి ఇక్కడ ఈ కామెంట్ మీద క్లిక్ చేసినప్పుడు మనకి కామెంట్ అనేది యాడ్ అయిపోతుంది. అండ్ విత్ టైంతో మనం ఎప్పుడైతే టైం యాడ్ చేసామో అక్కడ యాడ్ చేసాం. అండ్ మీకు వేరేవి కూడా చూపిస్తాను చూడండి. వేరేవి ఏంటంటే అంటే మామూలుగా ఇక దీంట్లో ఒకటే చూపించా కదా, ఇప్పుడు దీంట్లో అయితే ఇంకా ఇద్దరు అంటే 2 పర్సన్స్ కామెంట్ చేస్తే ఎలా ఉంటుందో దీంట్లో చూడండి. ఇక్కడ ప్రసాద్ అనే ఒక వ్యక్తి అండ్ అలాగే ఇక్కడ రామ్ ఇద్దరు. అండ్ మళ్ళీ ఇక్కడ ఇంకో కామెంట్ చేస్తాను మీకు. అండ్ మనం ఎంతైనా కామెంట్ చేసుకోవచ్చు. చూడండి మీకోసం ఫుల్ లెంగ్త్ కామెంట్ ఒకటి చేసి చూపిస్తాను. అండ్ చూసారు కదా, ఈ విధంగా మనం ఈజీగా కామెంట్ అయితే చేసుకోవచ్చు. ఓకే గైస్, ఇందులో మీకు ఎటువంటి ఎర్రర్స్ వస్తే మాకు కింద కామెంట్ చేయండి, ఖచ్చితంగా అయితే రిప్లై ఇస్తాను. ఓకే గైస్, ఈ వీడియో ఇంతే.